బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతికి పదవీ గండం పొంచి ఉంది. స్రవంతిపై పలు ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి కలెక్టర్కు అందజేశారు. అంతకుముందు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన 4 ఏళ్లు పూర్తి కాకపోవడంతో ఆగిపోయారు. ప్రస్తుతం 4 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ కార్పొరేటర్లు 40 మంది మేయర్ను పదవి నుంచి దించేయాలని కోరుతూ సంతకాలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందిస్తారు. దేవ్ కుమార్. హరీష, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిని ఆమె మీద అవిశ్వాసం పెట్టాలని టీడీపీ భావించింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, అదే డిప్యూటీ మేయర్లు అంతా కలిసి ఈ జరిగింది. అయితే దీనికి సంబంధించి మేయర్ పొట్లూరి స్రవంతి పైన అనేక ఆరోపణలు కూడా వచ్చిన క్రమంలో ఈ అవిశ్వాసానికి వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. అయితే మేయర్ స్రవంతి పైన అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే మేయర్ స్రవంతి పైన అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆమె ఇప్పటివరకు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కేవలం 7 సార్లు మాత్రమే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. నేను కష్టపడి ప్రజల్లో తిరిగి ఇంటింటి తిరిగి ఓట్లు వేసుకొని పార్టీని ఈ స్థాయిలో తీసుకుని ప్రతి వాటిని కూడా బీజేలో కూడా అభివృద్ధి జరగాలి. కాకపోతే అలాంటి ఏమీ జరగకుండా ఆమె అభివృద్ధిని అడ్డుకుంటారు, కార్పొరేషన్ అభివృద్ధిని అడ్డుకుంటారు. అదే కనీసం కౌన్సిల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. కనీసం ఒక కార్పొరేషన్ పనిచేసే వాళ్ళు చనిపోయినప్పుడు తాగిన నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా అవినీతికి పాల్పడుతూ లంచాలు అడుగుతున్నారని కూడా వీళ్ళంతా కూడా ఆరోపించారు. అదేవిధంగా ఇప్పుడు గతంలో అనేక అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ రాష్ట్రం ఎవరైతే ఉన్నారో రేవర్తన్ ఆయన కమిషన్ సంబంధించి ప్రభుత్వం అంటే కార్పొరేషన్ సంబంధించి మార్చి విధులు ఏదైతే ఉన్నాయో వాటి విడుదలలో అక్రమాలకు పాల్పడ్డారు. అమిత్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ విధంగా కార్పొరేషన్ కావాల్సిన చెందాల్సిన ప్రజాధనాన్ని, ప్రభుత్వాలకు సంబంధించిన చెందాల్సిన ప్రజాధనాన్ని తిరిగి చేశారని కూడా ఆయన ఆరోపణ చేశారు. అదేవిధంగా అదే కేసులో దేవత జైలుకి వెళ్ళడం కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అదేవిధంగా ఆ కమిషన్ మారిన తర్వాత మొదటి కమిషన్ వచ్చారు. ఆయనకు సంబంధించి వాళ్ళ స్పీచీని కూడా గదిగా నిర్బంధించి ఆ కేసులో కూడా వాళ్ళ భర్త దేవత్వం జైలుకి వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కార్పొరేషన్ లో జరిగే కౌన్సిల్ సమావేశం సంబంధించి భోజన ఖర్చుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర విషయాల్లో కావచ్చు, బినామీ పేర్లతోనూ అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. లక్షల డబ్బులు డ్రా చేసుకుని వాళ్ళు లెక్కలు చూపించకుండా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె సెక్రటరీ కౌన్సిల్ మేయర్ ఎవరైతే ఆమెను ఈ పదవికి కూర్చోవాలని, కార్పొరేషన్ అభివృద్ధి పరచాలని, కార్పొరేషన్ లో ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో టీడీపీకి సంబంధించిన కార్పొరేషన్తో అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఆమెను దించుతామని చెప్పి కూడా రూప్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ కూడా అప్పుడు సేప క్రితం మీడియాతో మాట్లాడిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాస్తవానికి అయితే పొట్లూరి స్రవంతి 2020లోనే నేరుగా పదవి బాధ్యత చేపట్టింది. కాకపోతే అప్పట్లోనే కొన్ని అవినీతి ఆరోపణలు రావడం, అదేవిధంగా ఆమె ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితులుగా ఉండడంతో పాటు ఆమె ఇంటి ఉత్సవం. థ్యాంక్ యూ దేవ్ కుమార్. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతికి పదవీ గండం పొంచి ఉంది. స్రవంతిపై పలు ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి కలెక్టర్కు అందజేశారు. అంతకుముందు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కార్పొరేటర్లంతా సమావేశమయ్యారు. గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన 4 ఏళ్లు పూర్తి కాకపోవడంతో ఆగిపోయారు. ప్రస్తుతం 4 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ కార్పొరేటర్లు 40 మంది మేయర్ను పదవి నుంచి దించేయాలని కోరుతూ సంతకాలు చేశారు. ప్రధానంగా స్రవంతిపై అవినీతి ఆరోపణలన్నవే చాలా ఎక్కువగా వచ్చాయి. అలాగే ఇటు కౌన్సిల్ సమావేశాలు కూడా ఇప్పటివరకు కేవలం 7 మాత్రమే కండక్ట్ చేశారు. ఇటు నగరంలో దేని గురించి కూడా ఆవిడ పెద్దగా పట్టించుకోవట్లేదు అని ప్రధానంగా కొన్ని ఆరోపణల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి కలెక్టర్కు అందజేశారు. ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది,
తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈరోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ చేయలేకపోతే మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకు ఏమీ చేయలేమని వృధా అయిపోతుంది మనం కార్పొరేటర్గా గెలిచి అని మేమందరం కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి మాట్లాడుకొని మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంత్రి గారైన నారాయణ గారి దృష్టికి, రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.